హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది. నోరు చప్పగా ఉంది, ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దీంట్లో 10 నుండి 15 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంటే మీ కారంకి తగ్గట్టుగా మీరు చేసుకోండి. దీంట్లో వచ్చేసేసి ఇది 250 గ్రామ్స్ దొండకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది కొంచెం బాగా మగ్గించుకోండి. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత వచ్చేసి ఇవి 2 టమోటాలు కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత వచ్చేసి 2 బేడలు వచ్చేసి చింతపండు వేసుకోండి. దీంతోపాటు 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, రుచికి సరిపడా వచ్చేసేసి ఉప్పు వేసుకునేసేసి బాగా కలుపుకోండి. ఇలానే ఇది ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోండి. ఇవి బాగా మెత్తబడతాయి. ఇవి బాగా మెత్తబడిన తర్వాత వచ్చేసి ఒక పిడికెడు వచ్చేసి శనగ్గింజలు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో ఇవంతా వేసేసుకొని అంటే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. అంతనే ఒకవేళ మీ ఇంట్లో రోలు ఉంది అనిపించేపాటిగా దాంట్లోనే చేసుకోండి. రోటిలో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా. దీనికి వచ్చేసేసి పోపు పెట్టేసుకోండి. దాంట్లో వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి ఆయిల్, పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది వచ్చేసి చట్నీ వేసేసుకోండి. దీంట్లో వచ్చేసి మీకు కావాలంటే ఫస్ట్నే మీరు ఎర్రగడ్డ వేసేసి ఫ్రై చేసుకోవచ్చు, లేదు అని నాకు ఇలా ఇష్టము అందుకనేసి ఇలా పైన వేసుకుంటా ఉన్నాను. అంతే, చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది, చాలా కూడా బాగుంటుంది.